పరిశుద్ధ లేఖనములో నుండి గడిచిన వారం మనము ధ్యానించిన అంశంలో మరికొన్ని లేఖన భాగములను మనము చూసుకుని ప్రభువు బలలో పాల్పంపుడు పొందుదాం. ఒక విషయాన్ని మనము మర్చిపోకూడదు. దేవుని మీద ఆధారపడిన జీవితం ఎంత అధికముగా మనం దేవుని మీద ఆధారపడాలి అని మనం అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అంటే, నిజమైన క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉంటుంది అని మనం గమనిస్తే, గుడ్డివాడు 2 కళ్ళు పూర్తిగా గుడ్డి. అలాంటి గుడ్డివాడు ఉదయాన్నే లేవగానే వాడి చెయ్యి మొట్టమొదటి దేని మీదకి వెళ్తుంది? 2 కళ్ళు గుడ్డి. అలాంటి గుడ్డివాడు నిద్ర లేచిన తర్వాత వాడి చెయ్యి దేని మీదకి వెళ్తుంది? మొట్టమొదటి దేని మీదకి వెళ్తుంది? దేని మీదకి వెళ్తుంది? 2 కళ్ళు గుడ్డే. అలాంటి గుడ్డివాడు నిద్ర లేవగానే వాడి చెయ్యి దేని మీదకి వెళ్తుంది? గుడ్డివాడు లేవగానే దేని కొరకు వెతుక్కుంటాడు? ఫస్ట్ కర్ర. అంటే వాడి జీవితం దేని మీద ఆధారపడి ఉంది? కర్ర మీద ఆధారపడి ఉంది. క్రైస్తవుడు ఉదయాన్నే లేవగానే క్రైస్తవుడు చేయి దేని మీదకి వెళ్ళాలి? ప్రభువు మీదకి వెళ్ళాలి. ఎందుకంటే వాడి జీవితం ఎవరి మీద ఆధారపడి ఉంది? ప్రభువు మీద ఆధారపడి ఉంది. ఇది ఎప్పుడు మర్చిపోవాలి. మనకిది బాగా గుర్తుండాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మనందరికీ ఉన్న పెద్ద జబ్బు మర్చిపోవడం. ఏం మర్చిపోతామంటే, ఆయన లేకుండా మన అస్తిత్వమే లేదనే సంగతిని మర్చిపోతాం. కనుక ఈ గుడ్డివాడు ఎప్పుడైతే చేతికర్రను వెతుక్కోవడం మర్చిపోతాడో, పరోక్షంగా ఈ గుడ్డివాడు ఏమంటున్నాడు? నాకు ఇంకా అవసరం లేదు, నాకున్న చూపు నాకు సరిపోతుంది. కానీ ఎప్పుడైతే గుడ్డివాడికి తనకున్న చూపు సరిపోదు అనుకుంటాడో, అప్పుడే చేతికర్ర గురించి వెతుక్కుంటాడు. మన కంటి చూపు బాగుంటే మనం అసలు కళ్ళజోడు వెతుక్కోం. అసలు మన కంటి చూపే సరిగ్గా లేదు అంటే, అసలు కళ్ళజోడు లేకపోతే అసలు ఏమీ కనిపించదు, అలికేసినట్టు ఉంటుంది. కనుక నా బ్రతుకు దేని మీద ఆధారపడింది? ఈ కళ్ళజోడు మీద ఆధారపడింది. నేను ఏదైనా చూడాలన్నా, గొప్ప తనుకోకుండా సరిగ్గా నడవాలన్నా నాకు ఈ కళ్ళజోడు అవసరం. అలాగే నిజమైన క్రైస్తవుడు తన జీవితం ప్రభువు మీద ఆధారపడింది. ప్రభువు లేకపోతే వాడు జీవించలేదు. కానీ అలా జీవిస్తున్నాడు అంటే వాడు క్రైస్తవుడే కాదు. సర్వసాధారణంగా మనం గమనిస్తే మనకి ప్రభు ఆదివారం ఒక రోజు గుర్తొస్తూ ఉంటాడు. మిగతాదంతా మొక్కుబడిగా నడుస్తూ ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు మొక్కుబడి అలవాటు అయిపోయింది. మొక్కుబడి అంటే ఉదయం లేవగానే యశ్వ్రభా నీకు వందనాలు, ఈరోజంతా కాపాడు, అంత మొక్కుబడిగా నడుస్తూ ఉంటుంది. గుడ్డివాడు ఉదయాన్నే లేవగానే ఒకసారి చేతికర్ర మీద ఇలా చెయ్యేసి పట్టుకుని ఆ కర్ర ఇటువంటి తిప్పేసి మళ్ళీ అక్కడ పెట్టేస్తాడా? పెట్టడు. మళ్ళీ రాత్రి పడకకి వెళ్ళేంత వరకు ఆ చేతికర్ర వాడి చేతిలోనే ఉంటుంది. వాడు నడిచేటప్పుడు ఆ కర్ర ఇటు అటు కొట్టుకుంటా ఏమైనా అడ్డున్నాయా అవి చూసుకుంటా నడుస్తాడు. వాడి చేతికర్ర వాడి చేతిలోంచి సెపరేట్ అవ్వదు. వాడు పడుకునే టైంలో తప్ప మీకు అన్నిసార్లు ఏ గుడ్డివాడినైనా మీరు చూడండి, వాడి చేతికర్ర వాడి చేతిలోనే ఉంటుంది. కనుక నిజమైన క్రైస్తవుని జీవితం కూడా ఆ విధంగా ఉండాలి. గత వారం మనం ధ్యానించాం. దేవుని మందిరంలో ఏదైతే మనం వింటామో అది తొందరగా మర్చిపోయే స్వభావం. అసలు మర్చిపోవడం కాదు, మన నిర్లక్ష్యత వలన అసలు ఏం జరుగుతుంది?
మనందరిలో ఏం జరుగుతుంది కార్యం తెలుసా? దేవుని మందిరంలో అవని, టీవీలో అవని, నువ్వు ఇంట్లో కానీ రేడియోలో కానీ ఏదైనా వాక్యం విన్నావు. ఆ వాక్యానికి నువ్వు ఎప్పుడైతే వెంటనే లోపడవో, వెంటనే లోపడకపోతే ఏమవుతుంది? దాన్ని దేవుడే తీసేస్తున్నాడు. ఇది ఎక్కడ చదివాం మనం? ఎప్పుడు మర్చిపోదు. మత్తయి సువార్త 13 అధ్యాయం 10వ వచనం. కలిగిన వారికే ఇంకా కలుగుతుంది, ఇంకా ఇస్తా. కలిగిన వారు ఎవరు? వాక్యం విన్నావు, ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తే ఇప్పుడు ఆ వాక్యం నీదవుతుంది. ఎప్పుడైతే ఆ వాక్యం నీదైందో నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు నీలో ఉన్న ఆ విధేయతను దేవుడు చూసి ఇంకా కలుగు చేస్తాడు. ఇంకా లేఖనాల్లో ఉండే లోతైన మర్మాలు నీకు బయలుపరుస్తాడు. కానీ నువ్వు విన్నది విన్నట్టుగా దానికి విధేయత చూపించకపోతే కలిగిన వారి దగ్గర కలిగింది కూడా తీసివేయబడుతుంది అన్నాయి. మత్తయి సువార్త 13:10. ఎప్పుడు మర్చిపోదు ఈ ఉపమానాన్ని. శిష్యులు వచ్చి అడిగారు, నువ్వు ఉపమానాలతో ఎందుకు మాట్లాడతావు అంటే, నువ్వు ఉపమానాల ద్వారా ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళకి అర్థం కాకుండా ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్న మాటలు అందరికీ కాదు, నో, అందరికీ. ప్రభా మరి నీ లేఖనాల్లో ఉండే లోతైన సంగతులు ప్రజలందరికీ తెలిసి వాళ్ళ జీవితాలు మారుతాయి కదా అంటే, నో, అవసరం లేదు. ఎవరి జీవితాలు మారుతాయి? ఫస్ట్ ఎవరికైతే ఆసక్తి ఉందో, ఎవరికైతే ఆకలి ఉందో. ఈ పరిమాణ క్రైస్తవ జీవితం నాకు వద్దు, నేను విసిగిపోయా, ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం పెట్టినా నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు, ఈ పరిమాణ క్రైస్తవ జీవితం నాకు వద్దు, మందులు వేసుకుంటున్నావు, రోగం తగ్గట్లే, ఏమంటున్నావు? ఈ దిక్కుమాలను మాత్రం నేను ఇంకా వేసుకోను, దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు, రోగం తగ్గట్లే, నేను లేదు, ఎన్ని రోజులు వేసుకుంటా అనట్లేదా? అలాగే ఒక సంఘానికి వెళ్తున్నావు, నీ బ్రతుకులో మార్పు లేదు, ఎన్ని రోజులు ఈ సంఘం పనికి మాలిన సంఘం నేను ఇంటికి వెళ్ళను. నేనైతే అలాగే చేస్తాను, నేనైతే మానేస్తాను. అలా మానేసిన సంఘాలు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళినట్టు వల్ల ఏం ప్రయోజనం లేదు. అక్కడున్న సేవకుడు అలాగే ఉన్నాడు, అక్కడున్న విశ్వాసుడు అలాగే ఉన్నాడు. ఏ మార్పులు లేవు, ఏ మార్పు లేదు. ఆ మందిరంలో ఉన్న 2 గంటల సేపు అంతే, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ఇది ఈ పనికి మన సంఘానికి వెళ్తే వేస్ట్, మానేస్తున్నాను. కొన్ని రోజులైతే ఇళ్లలో, నేను అక్క ఇంట్లోనే ఉన్నాం, ఇంట్లోనే ఆరాధించాం. సంఘంలో వాళ్ళందరూ ఇంటికి వచ్చారు, ఎందుకు మీరు రావట్లేదంటే ఇందుకే మేము రావట్లేదు. అలాగైతే ఎలాగా? మొత్తం చల్లారిపోతారు, ఆరిపోతారు. మేము వెళ్ళలేదు చాలా రోజులు. ఆరాధన చేయకపోతే ఎలాగా? ఆత్మ కోల్పోతారు. ఎన్నో మాటలు చెప్పారు, వీటింటాడు. మేము వెళ్ళలేదు. మాకు కష్టమైనా సరే కొంచెం దూరం వెళ్ళాం, హెబ్రోన్కి వెళ్ళాం. ఒక హాస్పిటల్కి నేను ఎందుకు వెళ్తాను అంటే, నా రోగం అక్కడ తగ్గాలి. అక్కడ వైద్యం చేయించుకున్నా నా రోగం తగ్గట్లేదు అంటే నేను వేరే హాస్పిటల్కి చూసుకోవాల్సిందే. చూసుకోకుండా నేను అక్కడికే వెళ్తున్నానంటే నాకంటే పెద్ద మూర్ఖుడు ఇంకెవరు లేదు. నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను, మన విశ్వాసాలు అందరితో చెప్తాను నేను ఈ మాట. ఎస్, నువ్వు ఈ మందిరానికి వచ్చి ఇన్ని రోజుల్లో నీ అంతరంగ ఆత్మీయ జీవితంలో మార్పు లేదు, ఎదుగుదల కనబడట్లేదంటే నువ్వు రాకుండా ఉండడం మంచిది. నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావు, నువ్వు తప్పుడు అడ్రస్కి వచ్చావు. ఇంకా మెరుగైన సంఘం ఏదైనా ఉంటే చూసుకుని వెళ్ళిపోవాలి. నేనైతే అదే చేస్తాను, గతంలో నేను అలాగే చేస్తాను. కనుక ప్రభు ఏమంటున్నాడు, నువ్వు విన్న వాక్యాన్ని కనుక నువ్వు లోపడకపోతే నీకు కలిగింది కూడా తీసేస్తాను. ఏదైతే నువ్వు అనుకుంటున్నావో నాకు కొద్ది గొప్ప వాక్యం తెలుసు అంటున్నావో దాన్ని కూడా తీసేస్తాను అంటున్నాడు. ఎవరైతే దానికి లోపడుతున్నారో వారికి ఇంకా కొత్త విషయాలు నేను వారికి బయలుపరుస్తాను. అలాగా దేవుడు తన మర్మాలను ఎవరికి బయలుపరుస్తాడు? 25వ కీర్తన 14వ వచనంలో మనం స్పష్టంగా గడిచిన వారం
చదువుకుంటూ వచ్చాం. ఎవరికి బయలుపరుస్తాడంట? 25వ కీర్తన 14వ వచనం. దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఉండే మర్మములను ఎవరికి బయలుపరుస్తాడు? అందరికీనా? అందరికీ కాదు. అందరికీ బయలుపరుస్తాడా? అందరికీ కాదు. ఎవరికి బయలుపరుస్తాడు? చదవండి ఎవరైనా. ఈ క్రొత్త నిబంధన మర్మము ఎవరికి తెలియజేశాడు? ఎవరికైతే దేవుడి యందు భయం ఉంది. ఏ భయము? భయాలు 2 రకాలు. దొరికిపోతాననే భయం ఒకటి, నేను తప్పు చేస్తే ఆ పైవాడిని నేను బాధ పెట్టిన వాడిని అవుతానేమో అని భయము ఒకటి. ఒకటేమో దొంగడుకున్న భయము, ఒకటి కుమారుడుకున్న భయం. మనం దొంగలమా కుమారుడమా అని మన విజ్ఞతను విడిచిపెట్టాం. దొంగడు ఎలా భయపడతాడు? అయ్యో బాబాయ్ దొరకపోతే చేస్తాడంటే దొంగతనం. దొరికిపోతానేమో అని భయం అంటాడు. ఆ భయం ఉంటే సరిపోదు. ఆ భయం ఉంటే సరిపోదు. ఏ భయం ఉండాలా? అయ్యో నేను దీని మూలంగా ఆయనని గాయపెడతానేమో, ఆయన బాధ పెట్టిన వాడిని అవుతానేమో, ఆ భయం. ఇది మనము ఎప్పుడు మర్చిపోకూడదు. నేటికి పాపం మన మీద ప్రభుత్వము చేస్తోంది. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఆ దైవికమైన భయం లేకపోవటం వలన. నేను దేవుని బాధ పెడతానేమో అని భయం లేదు. ఈ ఒక్క కారణం. ఈ సందర్భంలో మనము ధ్యానించిన అంశము ఆదికాండం 22వ అధ్యాయములో ఎక్కడైతే జీవం కలిగిన దేవుడే ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. అబ్రహామా, ఇందును బట్టి నీవు నాకు భయపడువాడు అని నేను తెలుసుకుంటుని. కనుక ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేట్ చేసి చూపించాడు దేవుని భయం ఎలా ఉంటుంది. దేవుడు అబ్రహాంతో అన్నాడు, నువ్వు హాగరును ఇస్మాయిల్ని పంపేయమంటే పంపేశావు, అది చాలా సులభం, వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. ఇప్పుడు నేను నిన్ను అడగబోయేదానికి నీకు 3 రోజులు టైం ఇస్తా. ఉదయం మనం ధ్యానించాం. నీకున్న ఒక కుమారుడు ఆ ఇస్సాకును నాకు బలిగా ఇచ్చే అంటే పరోక్షంగా ఏమంటున్నాడు? నీ కుమారుడిని నువ్వు చంపేయాలి. ఇప్పుడు టెస్ట్, ఇప్పుడు అసలైన పరీక్ష. ఒక విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు ప్రియమైన సహోదరుడా సహోదరి. ప్రభు పట్ల మీ మీద నాకున్న ప్రేమను బట్టి ఈ మాట ప్రకటిస్తున్నా. దేవుడు మనకి కఠినమైన పరీక్షలు పెట్టినప్పుడు ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకో. దేవుడు మనల్ని ఉన్నతమైన అంతస్తుకు తీసుకెళ్ళడానికి ఆ పరీక్ష పెడతాడు. నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను కృంగదీయడానికి కాదు, నిన్ను బలహీనపరచడానికి కాదు. ఈ కఠినమైన పరీక్ష నీకు పెట్టాడు అంటే ఒక్కటి నిబ్బరం చేసేసుకుని నీ మనస్సు, దేవుడు నీకు ఉన్నతమైన అంతస్తుకు తీసుకెళ్ళడానికి పరీక్ష పెట్టాడు. అందుకని అంత కఠినంగా ఉంది. వెంటనే అయితే ఆవేశంలో మనం చేసేస్తాం. అబ్రహామా, నీ కుమారుడు నాకు ఇచ్చాయి. ఆవేశం వచ్చేసింది, పూనకం వచ్చేసింది, దేవుడి మీద నాకు భక్తి. ఇస్సాకును చేపట్టుకుని బడబడ తీసుకెళ్ళిపోయాడు పెరట్లోకి, పెట్టాడు, కత్తితో ఒక దెబ్బేశాడు. ఆవేశంలో అయిపోద్ది. చాలా మంది ఆవేశంలో చేస్తారు. దేవుడు ఆవేశంలో చేసిన దాన్ని అంగీకరించట్లా, తొందరపాట్లో చేసిన దాన్ని అంగీకరించట్లా. అందులో నిజమైన దైవభక్తి ఉందో లేదో కనబడదు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? కూర్చొని లెక్క చూసుకో. ఫస్ట్ నువ్వు మధు పెట్టడానికి సిద్ధమేనా? నువ్వు మధు పెట్టడానికి సిద్ధమేనా? అందుకని ఏ దైవికమైన నిర్ణయాలు నువ్వు తీసుకోవాలన్నా కూడా ముందు కూర్చో, కంగారు పడకు. ఆవేశంలో ఏదో వర్తమానం విన్నాం, పూర్వం వచ్చేసింది, ఇంకా నిర్ణయించి అంతా యేసు ప్రభువే. ఫస్ట్ కూర్చుని లెక్క చూసుకో. నిజంగా నువ్వు మధు పెట్టడానికి సిద్ధమేనా? నీ అస్తిత్వాన్ని కోల్పోవడానికి సిద్ధమేనా? నీ గుర్తింపు కోల్పోవడానికి సిద్ధమేనా?
నీ కలిగి ఉన్నదంతా వదులుకోవడానికి సిద్ధమేనా? నిజంగా నువ్వు దేవుడిని సంతోషపెట్టడానికి నడుము బిగించుకుంటున్నావా? అలా అయితే దేవుడు నిన్ను ఏదైనా అడగచ్చు. అండ్ దేవుడు అడిగితే నీ దగ్గర ఉన్న అత్యంత ప్రీతి, అత్యంత విలువైన దానిని అడుగుతాడు. అండ్ నీ దగ్గర ఉన్న అత్యంత విలువైనది ఏది? నీ దగ్గర ఉన్న అత్యంత విలువైనది ఏది? నీ స్వచ్ఛత్వం. నేను నీ ఆత్మాభిమానం. నేను అనే పదం, నీ అధికారం, వీటిని ప్రభువు అడుగుతాడు. అందుకనే ముందు కూర్చుని లెక్క చూసుకో. రెడీ అయినా? వదులుకోవడానికి సిద్ధమేనా? బానిస జీవితం జీవించడానికి సిద్ధమేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దేవునితో పాటు ఉన్నతమైన అంతస్తులు ఎదగాలనుకుంటున్నావా? ప్రకటనలో దేవుడు పిలిచినట్టు ఇక్కడికి ఎక్కినమ్ము, నా పక్కన వచ్చి నుంచో దేవుడు కోరుకుంటున్నాడు. కొత్త నిబంధనలో ఉండే అద్భుతమైన రహస్యం ఏంటి తెలుసా? భూమి మీద ఉండగా దేవుడు 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద నడుచుకున్నాడో అలాగే నువ్వు నేను నడుచుకునే అవకాశము మనకు కూడా ఉంది. ఇది కొత్త నిబంధన మర్మం. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ సీక్రెట్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్. ప్రభు ఎలాగ 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నడుచుకున్నాడో అలాగే నువ్వు నేను నడుచుకునే పూర్తి అవకాశం మనకు కూడా ఉంది. ఇది కొత్త నిబంధన మార్గం. ఇది కొత్త నిబంధన జీవితానికి మార్గం. అందుకు ఒక్కసారి కాదు, ఆ పరీక్ష ఒక్కసారి కాదు, ఆ సర్టిఫికేట్ కూడా ఒక్కసారి కాదు, 2-3 సార్లు. 2-3 సార్లు దేవుని మీద నీ భయం గనక రుజువుపరచబడితే, ఒకవేళ దేవుడి నోటి నుంచే మాట వచ్చిందనుకో, నీ పేరు రాసుకో, ఇందును బట్టి నీవు నాకు భయపడువాడు అని నేను తెలుసుకుంటుని. ఇప్పుడు నాకు భయపడువాడు అని నేను తెలుసుకున్నాను కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించే ఆశీర్వాదం ఎంత గొప్పదో నీ ఊహకు అందుతుందా? కెన్ యూ ఇమాజిన్? నువ్వు ఊహించగలవా నా ఆశీర్వాదం ఎంత ఉన్నతమైనదో? ఆ మాట ఒక్కసారి చదువుకోదు, నా కడుపు నిండుతుందండి. మళ్ళీ చదువుకుంటే నా ఆకలి కొరకు. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం. మన భాషలో చెప్పుకోవాలంటే ఎలా ఉంటుంది ఈ వచనాలు చదివితే? 22 ఇది రెండోసారి. ఇంతకు ముందర ఒకసారి అన్నాడు. ఎప్పుడైతే కత్తి పైకెత్తాడో, అబ్రాహాము అబ్రాహాము ఆగు. ఈ మాట మన భాష చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకోవాలి? నీ ఒకనొక కుమార్ నీవు దేవునికి భయపడువాడు అని ఒకసారి. రెండో మారు పరలోకమున అబ్రాహామును పిలిచి ఇట్లా నీవు నాకు చేసినందున నేను నిన్ను ఆశీర్వదించే ఆశీర్వాదం ఎంత గొప్పదో నువ్వు ఊహించగలవా? అది ఎంత గొప్పదంట? నేను నీ సంతానమును ఇసుక నీళ్లు వలెను చూసారు ఎలాంటి కొలతలో దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఆ కొలత ఎలా ఉంటుంది తెలుసా? నీ సంతానం ఇసుక రేణులను లెక్క పెట్టడం సాధ్యమేనా? అసలు ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టడం సాధ్యమేనా? అసలు అంటే ఊహకు అతీతంగా, నీ ఊహకు అందనంతగా దేవుడు నేను ఆశీర్వదిస్తాను. దేవుని ఆశీర్వాదాలు అలా ఉంటాయి. అంటే మనము సర్వ సమాజమునకు ఆశీర్వాదకరంగా మారిపోతాం. నీ కడుపులలో నుండి జీవజలపు నదులు పొందిపోతాయి.
ఇప్పుడు బహుశా చిన్న చుక్క 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 జీవజలపు నదిలో చిన్న చుక్కలు వస్తున్నాయేమో. ప్రభు దగ్గరికి వెళ్దాం రా, ప్రభు పాదాల దగ్గర తగిలిపడదాం. ప్రభు ఆ చుక్క చుక్క వస్తున్నది, నాకు తృప్తి లేదు. హ్యాండ్ పంపు ఎన్నిసార్లు పంపు కొట్టినా ఒక్క చుక్క నీరు, అరగంట సేపు కొడితే ఒక్క చుక్క 2-3 చుక్కలు ఒక చిన్న దారి వచ్చి ఆగిపోతుంది. మళ్ళీ గంట 2 గంటల సేపు కొట్టాల్సి వస్తుంది. నా బ్రతుకు అలాగైపోయింది ప్రభా. జీవజలపు నీటి మట్టం అట్టడుకెళ్ళిపోయింది, అసలు లేనే లేదు. ఎంత కొట్టినా అసలు ఒక చుక్క కూడా బయటికి రావట్లే. నింపు, నా నీటి మట్టాన్ని అధిగమించే, నన్ను నింపు. దానికోసం నేను ఏం చేయడానికి నా సిద్ధం. నీ ఆత్మతో నన్ను నింపు. దానికోసం ఎంత క్రయం చెల్లించడానికైనా నేను సిద్ధం. నువ్వు ఏం చెప్తే అది నేను చేయడానికి నేను సిద్ధం. కానీ నువ్వు నన్ను నీ ఆత్మతో నింపాలి. ఎందుకు నింపాలి? దేవుడి మనల్ని తన ఆత్మతో ఎందుకు నింపాలి? ఉదయం చదివాం కదా, ఎందుకు నింపాలి? దేవుడు పరిశుద్ధ ఆత్మతో మనల్ని ఎందుకు నింపాలి? ఎందుకంటే ఆ ఆత్మ చేత మన శరీర క్రియలను మనం చంపుకోవాలి. దేవుని ఆత్మతో నింపబడితేనే నీ శరీర క్రియలను నువ్వు చంపుకోగలవు, లేకపోతే నీ శరీర క్రియలు చావవు. ఇప్పుడు శరీర క్రియలు ఏంటి? నీ స్వచ్ఛత, నీ ఆత్మాభిమానం, నీ పౌరమోత్తనం, నీ మొండి వైఖరి, నీ కుళ్ళు కుతంత్రాలు, శరీరానికి ఉన్న సమస్తమండి ఏదైతే నిన్ను ఎదగకుండా చేస్తుందో, ఏదైతే దేవునికి నీకు మధ్య అడ్డుకోడగా నిలబడిందో, ఇవన్నీ ఉదయం అన్నట్టు దాన్ని నువ్వు తీసివేయలేవు. నీ వల్ల కాదు. నువ్వు 10 జన్మలెత్తినా నీ వల్ల కాదు. దాన్ని మనం జయించగలం. ఎలా? దేవుని ఆత్మతో నింపబడితేనే తప్ప దాన్ని జయించడం అసాధ్యం, ఇంపాసిబుల్. ఎలా? దేవదూత వచ్చి నీ వీపు మీద ఉన్న భారాన్ని నేను తీసేస్తా, నువ్వు ఒప్పుకుంటే. బలవంతంగా కదా, నీకు అనిపించాలి ఈ పనికి మాలిన శరీరం నాకు అడ్డొస్తుంది, ఓ ప్రభువా దీన్ని తీసేయి. అప్పుడు దేవదూత నీ వీపు మీద ఉన్న నీ అహంకారం, నీ అహం, నీ స్వచ్ఛత్వం ఇవన్నిటిని ఒక్కసారి తీసి నేలనేసి కొడితే ఏమైపోతుంది? అది తెల్ల గుర్రంగా మారిపోతుంది. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో కుంటి నడకతో సాగిన ఆత్మీయ జీవితం ఉండదు. గుర్రం మీద కూర్చుని ఎంత వేగంగా, సునాయాసంగా, నీ ప్రయాస లేకుండా ఈ జీవితాన్ని దేవుడు నీకు నాకు ప్రసాదించాలనుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయంగా. ఇంకా కొంచెం లోతుగా వెళ్దాం, ఇంకొంచెం లోతుగా వెళ్దాం. మనమందరం ఎందులో జీవిస్తున్నాము? మనందరం ఎందులో జీవిస్తున్నాము? శరీరమందును ప్రాణమందును. చాలా మందికి ఈ మర్మం తెలియదు. ఈ శరీరం ఉంది, శరీరంలో ప్రాణం ఉంది. తెలుగులో కొన్ని పదాలు నాకు రావు, అందుకనే నేను దాన్ని విడమర్చి చెప్పలేదు. ప్రాణం అంటే ఏంటి? ఈ గుండెకాయ ఏదైతే కొట్టుకుంటుందో ఇది ప్రాణం కాదు, ఇది ప్రాణం కాదు. సరేనా? ఇప్పుడు చూడు, జాగ్రత్తగా వినండి, అందరూ జాగ్రత్తగా వినండి. బాహ్యంగా కనబడేది మన శరీరం, బాహ్యంగా కనబడేది మన శరీరం. ఈ శరీరంలో ఎవరైతే ఉన్నారో, దేన్నైతే ప్రాణం అంటున్నామో, దేన్నైతే నేను అంటున్నాము, ఓకే? అందుకనే ఎప్పుడైతే ఆ నేను అనేవాడు బయటికి వెళ్ళిపోతున్నాడు, ప్రాణం బయటికి వెళ్ళిపోతుందో, వెంటనే ఏమంటాం? శవం తీసుకెళ్ళిపోయారా? అరే అంతవరకు మర్యాదగా పిలిచావే నువ్వు. అందుకే అయ్యగారు అని పిలిచిన నువ్వు, జాషువా అన్న అని పిలిచిన నువ్వు, ఎప్పుడైతే ఇందులోంచి జాషువా అన్న బయటికి వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడేమంటున్నావు? శవాన్ని తీసుకెళ్ళిపోయారా? శవాన్ని గోతులో దించేశారా?
శవానికి అప్పెట్టేశారా? చిటికేసే లోపల పదం మారిపోయింది. కనుక శరీరంలో ఉన్నది ఎవరు? నువ్వు. దేన్నైతే మనం ప్రాణం అంటాం. గుండెకాయ కేవలం ఒక అవయవం మాత్రమే. ప్రాణానికి ఏమున్నాయి? ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఎవరికి అర్థం కాలేదో వ్యక్తిగతంగా వచ్చి నా దగ్గర కూర్చుంటే అర్థమయ్యేటట్టు నేను మళ్ళీ చెప్తాను. శరీరం బయటికి కనిపిస్తుంది అందరికీ. శరీరం లోపల ఉన్న ప్రాణం ఎవరికి కనిపించదు. ఈ ప్రాణానికి ఉన్నది ఏమిటి? ఒక స్వచిత్తం ఉంది. ఈ ప్రాణానికి ఉన్నది ఏంటి? భావాలు ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్నవాడు ఒక్కొక్కసారి ఏడుస్తాడు, ఒక్కొక్కసారి ఎగిరి గంతులేస్తాడు, ఒక్కొక్కసారి ఇవన్నీ భావాలు. సరేనా? ఇంగ్లీష్లో 2 ఉన్నాయి. ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో చూస్తే సోల్, SOUL. సోల్ అంటే వ్యక్తిత్వం. శరీరంలో ఉన్నవాడు సోల్. ప్రాణం అనేది లైఫ్ వేరు. తెలుగులోకి వచ్చేటప్పటికి 2 పదాలకి దాన్ని విడదీయడం ఎలాగో నాకు తెలియదు. కనుక వెంకటలక్ష్మి శరీరం, బయట శరీరం వెంకటలక్ష్మి. ఇప్పుడు శరీరంలో ఉన్న వ్యక్తిత్వం, దేనికైతే మనం వెంకటలక్ష్మి అనే పేరు పెట్టామో ఆ వెంకటలక్ష్మికి కొన్ని భావాలు ఉన్నాయి. ఆ వెంకటలక్ష్మి కోపం వస్తుంది, వెంకటలక్ష్మికి ఏడుపు వస్తుంది, ఆ వెంకటలక్ష్మికి సంతోషం వేస్తుంది, ఆ వెంకటలక్ష్మికి ఒక చిత్తం ఉంది. ఇవి రెండు కాకుండా శరీరంలో ఉండే వ్యక్తిత్వము, ఇవి 2 కాకుండా మూడోది ఒకటి ఉంది, ఆత్మ. చాలా మందికి ఇవి మూడవ సంగతి తెలియదు. సరేనా? ఇప్పుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వస్తే, ప్రత్యక్ష గుడారం కూడా 3 భాగాలు. ఆవరణం 1, పరిశుద్ధ స్థలం 1, అతి పరిశుద్ధ స్థలం. కనుక ప్రత్యక్ష గుడారం కూడా 3 భాగాల కింద విడదీయబడింది. ఆవరణం అంటే బాహ్యం, మన శరీరం. ప్రత్యక్ష గుడారం అంటే మన అంతరంగం, ప్రాణం, లేకపోతే మన వ్యక్తిత్వం. అతి పరిశుద్ధ స్థలం ఏది? ఆత్మ. సరేనా? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. ఇప్పుడు నీలో దేవుడు ఎక్కడున్నాడు? నీలో దేవుడు ఎక్కడున్నాడు? ఆత్మలో ఉంటాడు, శరీరంలో కాదు. సరేనా? ఇప్పుడు నేను మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి, యేసుప్రభు నాతో మాట్లాడు అంటే ప్రభు మాట్లాడు. ఎందుకు మాట్లాడు? ప్రభు ఎక్కడున్నాడు? ఆత్మలో ఉన్నాడు. ప్రభు ఎప్పుడు కూడా వ్యక్తిత్వంలోకి రాడు, బయటికి రాడు, యువతలకి రాడు. నువ్వు ఆత్మలోకి వెళ్ళాలి. అందుకనే దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనము ఆత్మలోకి వెళితేనే ప్రభు స్వరం మనం వినగలం. ప్రభు ఎప్పుడు కూడా అతి పరిశుద్ధ స్థలం అనగా ఆత్మలోంచి బయటికి నీ శరీరంలోకి రాడు. ఈ అన్నింటిలాగా పూనకం వచ్చేసి అంటే కాదు, అమ్మోరు వచ్చేసింది, ఆ వాడు వచ్చేసాడు, వీడు వచ్చేసాడు, అవన్నీ వస్తలే. దేవుడు నీలో ఎక్కడున్నాడు? దేవుడు యేసుప్రభు నీలో ఎక్కడున్నాడు అంటే నీ ఆత్మలో ఉంటాడు. ఇప్పుడు నువ్వు దోర్కా అనే ఈ వ్యక్తి ఆత్మలోకి వెళ్ళాలి. ఆత్మలోకి వెళ్ళాలి అంటే ఒక ఆటంకం ఉంది, ఒక ఇబ్బంది ఉంది, ఒక అడ్డుంది. ఏంటా అడ్డు? అది నీ స్వచిత్తం. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక అడ్డు తెర ఉంది. అందుకని దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. తీసిన వాళ్ళ పేజ్ నెంబర్ చెప్పండి. 201.
202 పేజీ తిరగేయండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యం, ఇప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుంది? నీ చేతిలో ఉన్న బైబిల్ ఏం చేస్తుందంటే అసలు దేవుని వాక్యం చేసే పని ఏంటి? దేవుని వాక్యం చేసే పని ఏంటి? సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము అంటేను వాడిగా ఉండి ప్రాణమును ఆత్మను విభజింపజేస్తుంది. కనుక దేవుని ఆత్మ ఏం చేస్తుంది? నీ వ్యక్తిత్వాన్ని, నీ ఆత్మను రెండింటిని సపరేట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు దేవునితో సహవాసంలోకి వెళ్ళాలి, దేవునితో సదాకాలంలో ఉండాలంటే నువ్వు ప్రాణము నుండి ఆత్మలోకి ప్రవేశించాలి. ఎలా ప్రవేశిస్తావు? ఈ రెండింటికి మధ్యలో అడ్డు తెర ఉంది. ఈ రెండింటి మధ్యలో అడ్డుతెర ఉంది. ఈ అడ్డుతెర దేనికి సాదృశ్యము? నీ స్వచిత్తానికి. అందులోకి ప్రవేశించాలా ప్రవేశించకూడదా అని నిర్ణయించే అధికారం నీకు మాత్రమే ఉంది. నీ ఆత్మ ఏముంటుంది? ఇందులోకి రా, ఇందులోకి రావాలంటే నువ్వు వెళ్తుంటే అడ్డుతెర అడ్డొస్తుంది. ఏంటి అడ్డుతెర? నీ స్వచిత్తం. నువ్వు లోపలికి వెళ్ళాలంటే నీ అధికారాన్ని నువ్వు వదిలేసుకోవాలి, నీ స్వచిత్తాన్ని నువ్వు వదులుకోవాలి. స్వచిత్తం అంటే ఏంటి? నిర్ణయించే అధికారం. లోపలికి వెళ్ళాలా వద్దా ఆ నిర్ణయించే అధికారం నీకు మాత్రమే ఉంది. నేను బలవంతం చేస్తే రాదు. యేసుప్రభు బలవంతం చేయడు. ఇప్పుడు నేను అవతల పక్కనే యేసుప్రభు యువతల పక్కకు వస్తాడా? రాడు. నువ్వే అవతల పక్కకి వెళ్ళాలి. అవతల పక్కకి వెళ్ళాలంటే నువ్వు నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఏం నిర్ణయించుకోవాలి? నా అధికారాలు వదిలేసుకుంటా. అవతల పక్కకి వెళ్తే ప్రభు ఏం చెప్తే అదే చేయాలి. నీ ఇష్టం అంటూ ఉండదు ఇంకా. అందుకే చాలా మంది దేవుని నమ్ముకుంటారు కానీ దేవునికి ఎడంగా ఉంటారు. ఎందుకు ఎడంగా ఉంటారు? ఇది వదులుకోలేక. నాకు ఇష్టమైతే నేను వెళ్తాను మందిరానికి, నాకు ఇష్టం లేకపోతే మానేస్తాను. ఆత్మ ఒకటి చేయమని చెప్తుంది, శరీరం ఇంకోటి చేయమని చెప్తుంది. ఆత్మ దేవుని దగ్గర కూర్చోమంటుంది, శరీరం టీవీ చూడమంటుంది. ఈ రెండింటి మధ్యలో నీ చిత్తం ఉంది. నువ్వేం చేయాలో అది నువ్వు డిసైడ్ చేసే అధికారం నీకు ఉంటుంది. నువ్వు ఒకవేళ ఆత్మకు లోబడితే నువ్వు నేరుగా తెర అవతలకి వెళ్ళిపోతున్నావు, దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతున్నావు. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఇక నీకు చేయడానికి ఏముండదు. అక్కడ ప్రభు పాదాల దగ్గర మరియమ్మ కూర్చున్నట్టే. నీకు ఆకలేదు, అక్కడ ఏడుపు కేకలు కడుపులు ఉండవు, చింత చిక్కులు ఏమీ ఉండదు. నెమ్మది, విశ్రాంతి, రెస్ట్ అన్నమాట. ఏప్రిల్ రాసిన పత్రిక ఇదే 4వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడు, కొంచెం పైన 10వ వచనం. ఫిబ్రవరి 4, 10, 11. ఎందుకనగా ఇది జాగ్రత్త, ఇది నేను ఉదయం కూడా చెప్పాను. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం దేవుడు కూడా తన పనులన్నీ ముగించేశాడు. నీ కొరకు చేయాల్సినవన్నీ చేసేసాడు. చేసేసి ఇప్పుడు ఆ తెర వెనక్కి వెళ్ళిపోయాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఇప్పుడు సింహాసనమే కూర్చున్నాడు. నువ్వెక్కడున్నావు? తెర యువతలు ఉన్నావు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? తెర దాటి నా దగ్గరికి రా. నాతో పాటు నువ్వు కూడా రెస్ట్లో ఉంది కానీ, నాతో పాటు నువ్వు కూడా విశ్రమించింది కానీ. చదువమ్మా. ప్రకారము ప్రవేశించువాడు కూడా తన కార్యమును ముగించి విశ్రమించును. కాబట్టి ఇగో కాబట్టి అవిధేయులైన వారు పడిపోయిన అవిధేయులకు దేవుడు పిలుస్తున్నాడు. తల్లి వాడికి శుభ్రంగా, పిల్లడికి శుభ్రంగా కడుపు నిండా అన్నం పెట్టింది, కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసి ఇల్లంతా అలికేసి చక్కగా శుభ్రంగా నీట్గా చేసి పక్కేసింది, ఫ్యాన్ వేసింది. దా పడుకుంది కానీ ఇక నేను పడుకున్నాను, దాన్ని పక్కన వచ్చి పడుకుంది కదా అని తల్లి పిలుస్తా ఉంటే
వాడేమంటాడు, నేను ఎండలో పోయి ఆడుకుంటా. వాడు వచ్చి తల్లి పక్కన పడుకోవడము, ఎండలో పోయి ఆడుకోవడము, అది వాడి మీద ఆధారపడి ఉంది. అక్కడ బలవంతం ఎవరు లేరు. ఈ తల్లి ప్రేమగా పిలిచి పక్కన పడుకోబెట్టుకుని ఉంటే ఎంత నెమ్మది, ఎంత విశ్రాంతి. తల్లి రొమ్మును ఆనుకుని హాయిగా నిద్రపోయేవాడు. ఎన్ని గంటలు నిద్రపోతున్నాడు కూడా తెలియదు. నిబ్బరం. ఆ తల్లి రొమ్ము వెచ్చదనాన్ని ఆ ముఖానికి తగులుతూ ఉంటే వాడు ముల్లోకాల్లో ఉన్నట్టుంటుంది. వాడికి 7 మేఘాల మీద నడిచినట్టుంటుంది. ఆ హాయి, అద్భుతమైన అనుభవాన్ని కాదనుకున్నాడు. అవిధేయత. నాకు అక్కర్లేదు, నువ్వు పడుకో, నేను ఆడుకుంటా. ఎంట్లోకి పోయాడు, ఆడాడు. వాడి దెబ్బ కొట్టేసి వాంతులయ్యి ఏ కొనిపోయాడు వాడు. దేవుడు తోసేసాడా? పో ఎంట్లో ఆడుకోపో, చావు అన్నాడా? తల్లందా? అనలేదే. దేవుడు అనలేదే, నువ్వు పో, నీ బాధ నువ్వు పడు, నీ ఏడు నువ్వు ఏడు అన్నాడా? అనలేదే. లోపలికి రా, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తా, నెమ్మదిని ఇస్తా, నా దగ్గర కూర్చో, నాతో మాట్లాడు. నువ్వేమన్నావు? నా బాధ ఏదో నేనే పడతా. అవతలకి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడలే? నీ అధికారాన్ని కోల్పోతావు. అధికారాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నడవడానికి వీలున్నది. చాలా మంది క్రైస్తవులు అలాగే ఉన్నాం. మన అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. మనం ఇష్టపడాలనుకున్నా పడలేకపోతున్నాం. కారణం ఆత్మ లేదు. దేవుని ఆత్మతో నింపబడలే. ఆ దేవుని ఆత్మతో నింప ప్రభు నా వల్ల కావట్లేదు, అవతలికి రావాలనుకుంటున్నా, నేను నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర కూర్చోవాలనుకుంటున్నా. కానీ ప్రభుని చూడు, ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 6:38 ప్రభు ఏమన్నాడు? నేను నా చిత్తం నెరవేర్చుకోవడానికి రాలే, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడానికి కూర్చోను. కనుక ప్రభు ఎప్పుడు క్రైస్తవుని చూపు ఎక్కడుండాలి తెలుసా? ఆ పైవాడు నువ్వు చెప్పు, ఎస్ఐయా నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, ఏమంటావు? వెళ్ళమంటావా? వెళ్ళొద్దంటావా? మానేస్తా. వస్తాయి. భూమి మీద ఉన్నాం కాబట్టి అనేక సోదరులు వస్తాయి, అనేక శ్రమలు వస్తాయి. మరి 100% వస్తాయి. యేసు ప్రభు కూడా వచ్చాయి. కానీ ప్రతిసారి ప్రభు తండ్రి వైపు చేశాడు. తండ్రి నువ్వు చెప్పు, ఏం చెప్పు, వెళ్ళమంటావా? నువ్వు వెళ్ళమంటే వెళ్తా, నువ్వు వెళ్ళొద్దంటే మానేస్తా. అది నీ చిత్తం మీద ఆధారపడింది. నువ్వు దేనిలో పడతావు. చెడు తలపులు వస్తాయి, కానీ ఆ తలపుల్ని కొట్టివేసే అధికారం నీ చేతిలో ఉంది. ఓ ప్రభువా, ఈ అపవిత్రతను తీసివేయి, నేను దీనికి లోబడను, నిన్నటి వరకు దీనికి బానిసగా ఉన్నాను, నేను ఇక మీదట నేను ఇలాంటి పనికిమాలిన వాటికి నేను లోబడ్డాను, నేను తల వంగను అంతే. అయిపోతాయి, వెంటనే పోతాయి. నువ్వు వాటిని నీ ధనాగారంలోకి చేర్చుకోవడమే కాకుండా వాటి మీద నువ్వు మళ్ళీ 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 ఆలోచించడం మొదలుపెట్టావు కాబట్టి ఇప్పుడు అవి చిగురించాయి. ఎలాగైతే చిన్న చెంచాడు పులిసినది మొత్తం అంతటినీ పాడు చేసేస్తుందో అలాగే చిన్నది వాడు వేసేది. సాతాను గాడు వచ్చి చిన్న విత్తనం అలా ఊర్లో వేసేసి వెళ్ళిపోతున్నాడు. దాన్ని నువ్వు వెంటనే పట్టుకుని ఈ ధనాగారంలో దాచుకుంటున్నావు. మొత్తం అది మొత్తం పొలమంతా కలుపుతో నిండిపోయింది. ఎందుమూలంగా? నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయం మూలంగా. ఎందుమూలంగా? నీ స్వచిత్తాన్ని నువ్వు నిర్ణయించుకున్న మూలంగా. కనుక ఇప్పుడు ఇందులోంచి నేను తెరదాటి అవతలకి వెళ్ళాలంటే నా స్వచిత్తం అనే తెర అడ్డుగా ఉంది. నన్ను వెంబడించుకోరు వాడు అనుదినము తన శిలువ నన్ను వెంబడించండి అంటే, సంఘాలలో ఈస్టర్ పండుగ రాగానే అట్టతోటి ఒక సిలువను తయారు చేసి దానికి తెల్లకాయతం అంటించి ఆ పాస్టర్ గారు తెల్ల గౌనేసేసుకుని అట్టతో తయారు చేసిన సిలువ మెడ తీసుకుని ఏదో నిజమైన సిలువ మోసినంత బిల్డప్ ఇచ్చుకుంటూ వీధులంట తిరిగి ఆ ఒక్కరోజు ప్రభు అన్నాడు, అనుదినము మీ సిలువను మీ మీద ఎత్తుకుని నన్ను సిలువను ఎత్తుకుని వెంబడించడం అంటే ఏంటి? ప్రతిరోజు నీ చిత్తాన్ని నువ్వు
కాదనుకో. నా కాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాయో అక్కడికి వెళ్ళకోకుండా దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడో అక్కడికి నేను వెళ్తాను. నా చేతులు ఏం చెయ్యాలనుకుంటున్నాయో అవి చేయకుండా దేవుడు నా చేతులతో ఏం చేయమంటున్నాడు అవి చేస్తాయి. నేను కాదని నిర్ణయించేవాడు, ఆయన చిత్తం. ఆయన చెప్తాడు నువ్వు ఇది చెయ్యి అంటే నేను అది చేస్తాను. ఆయన సెలవు ఇవ్వనంత వరకు నేను అక్కడే ఉంటాను. నా సొంత నిర్ణయాన్ని నేను ఉపయోగించుకోను. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. కావాలా? ఈ అనుభవం రాకుండా మనం ఎన్ని రోజులు మందిరానికి వచ్చి వర్తమానాలు విని వెళ్ళినా కూడా దీనివల్ల ఆవగించేంత ఉపయోగం లేదు. నో. మన ఇంట్లో ఏడుపులు అలాగే ఉంటాయి, బాధలు అలాగే ఉంటాయి. అదే భూమి మీద ముళ్ళు ఉన్నాయి. దేవుని నమ్ముకున్న వాడు ముళ్ళమే నడిస్తే వాడికి ముళ్ళు గుచ్చుకుని, నువ్వు దేవుని నమ్ముకున్నదాను కాబట్టి నువ్వు నడిస్తే నీకు ముళ్ళు గుచ్చుకోకుండా ఉంటాయా? నేను దొరక ఉంటాయా? ఉండవు. వాడికి గుచ్చుకుంటే నీకు గుచ్చుకుంటుంది. వాడికి ఎండ తగ్గుతుంది, నీకు ఎండ తగ్గుతుంది. వాడికి వర్షం కురుస్తుంది, నీకు కూడా కురుస్తుంది. భూమి మీద ఉన్నంత వరకు అన్ని సమానం. కానీ దేవుడు నీకోసం ఒక విశ్రాంతిని సిద్ధపరిచాడు. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి ఆ విశ్రాంతి నువ్వు కలిగి ప్రతి తల్లి కోరుకుంటుంది. అవునా కాదు? నువ్వు కోరుకోలేదా? భోజనం చేసాక నీ పిల్లలు ఇద్దరు నీ పక్కన ఎడం పక్కన కుడి పక్కన నీ పిల్లల్ని మాటలు వినుకుంటా నీ పక్కన పడుకున్నా, నీడ పట్టాలని ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు కోరుకోలేదా? వాళ్ళు నీ మాట వినలేదు, అది వేరే సంగతి. నా పిల్లలు నా మాట వినరు, అది వేరే సంగతి. దానికి ప్రతిఫలం కూడా వాళ్ళు అనుభవిస్తారు. ఏ రోగమో, ఏ జబ్బో, ఏ బాధో, ఏ ఇబ్బందో ఏదో. అలాగే దేవుడు కూడా మన కొరకు ఒక విశ్రాంతిని సిద్ధపరిచాడు. అంతేకాదు, ఒక సులభమైన బాట. తెర అవతలకి వెళ్ళాలనుకుంటా, దేవుడు ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళాలనుకుంటావో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం రాసి పెట్టుకోండి. హెబ్రీ 10 19-20 వచనాలు కలిపి ఉన్నాయి. 206వ పేజీ, 206వ పేజీ. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవం కలిగినది ఆయన శరీరము అను తెర ద్వారా ఇప్పుడు దేవుడు నీ కొరకు నా కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచేశాడు. జీవం కలిగిన నూతనమైన సజీవమైన మార్గం. ఈ మార్గాన్ని ఆయన ప్రతిష్ఠించాడు, రిబ్బన్ కట్ చేశాడు. ఇప్పుడు నేరుగా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలంటే నీ మార్గం గుండా నువ్వు రా, నువ్వు నేరుగా అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తావు. ఎలా? శరీరమును అడ్డుతెరా. ఈ మార్గం గుండా ఎవరు నడవగలరు అంటే ఎవరు తన స్వచిత్తానికి సిలువేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఎవరైతే నిర్ణయించుకున్నారో చాలు, నా చిత్తాన్ని నెరవేర్చుకుని నా బ్రతుకు నాశనం చేసేసుకున్నా ఇన్ని రోజులు, ఇక మీదట నా చిత్తంగా ఏమైనా కానీ నేను ఇంకా ఎవరి గురించి ఆలోచించను, నా పిల్లల గురించి ఆలోచించను, నా భార్య గురించి, నా భర్త గురించి నేను ఆలోచించను. నేను యేసు ప్రభు ప్రతిష్ఠించిన ఆ మార్గం గుండా అతి పరిశుద్ధ స్థలంలోకి నేను ప్రవేశిస్తాను. నా ప్రభు సామర్థ్యుడు, నా ప్రభు చూసుకోగలడు. నా కుటుంబాన్ని, నా పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పెళ్ళిళ్ళు, నా భర్త, నా భార్య, ఇవన్నీ నా ప్రభు చూసుకుంటాడు. ప్రభు కోరుకుంటుంది ఏంటి? నువ్వు రా, నువ్వు ఫస్ట్ రా, నా దగ్గర కూర్చో. మాత నువ్వు అనేక విషయాలలో తొందరపడుచున్నావు, మరియమ్మ శ్రేష్టమైన దానిని ఎంచు. ఎన్ని రోజులు పడుతుంది నీకు ఎంచుకోవడానికి? ఇంత చెప్తుంటే కూడా నీకు ఏం ఉద్ధరిస్తావు? ఈ లోకం ఏముందని అసలు ఈ లోకంలో? ప్రభు సహాయం చేస్తూ వచ్చే వారం నేను అవి తయారు చేస్తాను, చార్ట్స్ కూడా తయారు చేసి చూపిస్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది.
వాక్యం ఏం చేస్తుంది? రెండంచుల ఖడ్గం. అది నీ ఆత్మను నీ ప్రాణమును సెపరేట్, విభజిస్తుంది. ఎంతవరకు మనం తెర అవతలకి ఉన్న దేవుని యొద్దకు చేరమో, అతి పరిశుద్ధ స్థలంలోంచి పరిశుద్ధ స్థలంలోకి ప్రభు రాడు, తండ్రి రాడు. మనమే యువతల నుంచి అవతలకి వెళ్ళాలి. యువతల నుంచి అవతలకి వెళ్ళాలంటే శరీరమను అడ్డుతెర. శరీరమను అడ్డుతెర అంటే నీ కోపం, నీ ద్వేషం, నీ స్వచిత్తం, ఇవన్నీ అడ్డంగా ఉన్నాయి. వాటన్నిటికీ నువ్వు స్వస్తి చెప్పి, నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తం కొరకు నేను బ్రతకడానికి నేను నిర్ణయించుకున్నా, దానికోసం ఎంత క్రయమైనా నేను చెల్లించడానికి సిద్ధము అని నువ్వు నిర్ణయించుకుంటే, అడ్డుతెర పైనుంచి కింద వరకు 2 పాయలుగా చీలిపోతుంది. నేరుగా నువ్వు లోపలికి వెళ్ళిపో. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన విశ్రాంతిలోకి ప్రవేశించు. అందుకే కొండ మీద ప్రసంగం ఈ 2 చోట్ల పెట్టాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం, మత్తయి వార్త 7వ అధ్యాయం. ఈ నా మాటలు విని దాని చొప్పున చెయ్యు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని దేవుని మాట విన్నవాడు, దానికి లోబడిన వాడు ఏం చేస్తున్నాడు? బండ వచ్చేంత వరకు భూమిని తవ్వుతా ఉన్నాడు. తవ్వి 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 ఎంత లోపలికి వెళ్తున్నాడు? బండ తన గుణపానికి బండ తగిలేంత వరకు లోపలికి వెళ్తున్నాడు. దేవుని వాక్యానికి లోబడేవాడు ఆ బండ వరకు తవ్వుకుంటూ వెళ్లే లోపల ఈ బుద్ధిహీనుడు దేవుని వాక్యానికి లోబడిన వాడు ఏం చేస్తున్నాడు? వాడు ఇల్లు కట్టడం పూర్తి అయిపోయింది. అప్పటికే వీడు ఇంకా పునాది వరకు వెళ్ళాడు, అక్కడ ఇల్లు అయిపోయింది. చాలా ఈజీ. ఏముంది షార్ట్కట్? దేవుని వాక్యానికి లోబడితే కదా టైం పడుతుంది. వాడు వచ్చి వాక్యం విన్నాడు అంతే. వీడు ఇసుక మీద ఇల్లు కట్టేస్తున్నాడు, పునాది తవ్వలేదు, పెట్టలేదు. వీడు బండ తగిలేటప్పటికి బయటకు వచ్చి, అమ్మయ్యా ఇప్పుడు పునాది వేసుకునే టైం వచ్చిందని ఇలా చూసినప్పుడు వాడు ఇల్లు అయిపోయింది. అప్పుడే ఈ లోపల వరద వచ్చింది. ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే ఎంతసేపు ఉంటుంది? అది కొట్టుకుపోయింది. వీడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ఈ ఇల్లు ఆగింది. కనుక మనము ఈ విషయాన్ని గుర్తుంచుకో. దేవుని ఆత్మతో నింపబడాలి అనే కారణం ఏంటంటే, నా వల్ల నేను చేసుకున్నా, నా అంతటా నేను చేసుకోలేను. మీరు శరీరానుసారమైన జీవితము జీవించిన ఎడల నిశ్చయముగా చావవలసిన వారు. చావు దేనికి? శరీరానికి కాదు. శరీరం అందరూ చనిపోతారు, ఒకరి ఒకరోజు మనం అందరం చావలసిన వారమే. కానీ ఆత్మీయంగా చనిపోతాం. శాశ్వతంగా దేవునికి మనకి ఎడబాటు వచ్చేస్తుంది. ఇక మళ్ళా దేవునితో కనెక్షన్ కుదరడం అసాధ్యం. కానీ ఆత్మచేత శరీర క్రియలను మీరు చంపిన ఎడల నిశ్చయముగా మీరు జీవించెదరు, సదాకాలం ప్రభుత్వం ఉంటాం. శరీర క్రియలేంటి? నా స్వచ్ఛత. శరీర క్రియలేంటి? నా కోపం, నా ద్వేషం. వీటన్నిటిని నేను ఎలా చెప్పాలి? నా అంతటి నేను చెప్పుకోలేను. నేను దేవుని వాక్యం విన్నాను కాబట్టి, ఈ వాక్యం యొక్క వెచ్చతనం కొంతసేపు ఉంటుంది కాబట్టి, ఒకరోజు కోపం దిగమింగుకుంటాం, 2వ రోజు దిగమనుకుంటాం, 3వ రోజు దిగమనుకుంటాం, 4వ రోజు నీ భర్త అని నీ భార్య అని నిన్ను ఎక్కువ రెచ్చగొడితే ఏమవుతుంది? నీ సహనాన్ని కోల్పోతావు, వెళ్ళు మరి కక్కేస్తావు. లోపల ఉన్న కోపాన్ని నంచిపెట్టుకున్న కోపం బయటికి ఒక్కసారి తన్నుకు వచ్చేస్తుంది. అలా కాదు, నేను కోపగించకూడదు అనుకున్నాను, ఏంటోనండి ఇక నేను తట్టుకోలేకపోయినా వచ్చేసిందంటే పోతుందే. అది ఆల్రెడీ లోపల ముందు నుంచే ఉంది, ఉన్నదే బయటకు వచ్చింది. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మతో నింపబడతావో, ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఈ శరీర క్రియలను చంపేస్తుంది. ఏదైతే నువ్వు చేయలేవో అది పరిశుద్ధాత్ముడు చేయగలడు. నువ్వు లోబడితే, నీ అక్కర గుర్తిస్తే. ఈ తలపు నాకు కూడా వచ్చింది. ఉదయం అన్నాడు, ఇప్పుడు వెనకాల తాపి మేస్త్రి పని చేస్తున్నాడు, వాడికి రోజుకి 700 కూలి ఇస్తున్నాము. 700 కూలి ఇచ్చుకుని నేను ఎలా కోరుకుంటానో వాడు అలా కట్టాలా, లేకపోతే వాడికి వచ్చినట్టు వాడు కట్టుకుంటా పోతే నేను మౌనంగా ఉంటానా?
ఇల్లు నాది, డబ్బులు నాయి, నేను కట్టించుకుంటాను, నాకు ఎలా కావాలో వాడు అలా కట్టి పెట్టాలి. దేవుడు కూడా అంతే. దేవుడు నీకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ విశ్రాంతి నీకు కావాలంటే దేవుడు చెప్పినట్టు నువ్వు చేయాలి. శరీర వ్యాధుల నుండి నువ్వు విడిపించబడాలి అంటే డాక్టర్ చెప్పినట్టు మాత్రలు వేసుకోవట్లేదా? ఎంత ఖరీదైన అప్పు చేసి ఆ మాత్రల నుంచి వేసుకోవట్లేదు. ఏం పర్వాలేదు, ఒకటి వేసుకుంటే సరిపోద్ది అని నేను నా బొట్టోడు ఎవడైనా అంటే అమ్మో అని నువ్వు ఊరుకుంటావా? అబ్బా డాక్టర్ గారు చెప్పారు, అది వేదం అంతే, నేను వేసుకుంటాను. శరీర విషయంలో మనకున్నంత పట్టింపు ఆత్మ విషయంలో లేదు. ఇది బాధ. అందుకే జయ జీవితం లేదు, విజయం రావట్లేదు. అదొకే ఒక కారణం. మిగతావన్నీ రెడీ చేసేసాడు, అన్ని దేవుడు తన కార్యం పూర్తి చేసేసాడు. ఆ దారి వేసేసాడు, ఆ దారి గుండా ఎలా నడవాలో అది కూడా చెప్పేశాడు, తాను చేసి చూపించాడు. యేసు ప్రభువు మన పాపాలు క్షమించేవాడే కాకుండా మనకంటే ముందుగా ఈజ్ ఎ ఫోర్ రన్నర్ అంటే మనకంటే ముందుగా వెళ్ళినవాడు. ఆయనను వెంబడించడమే నా పని. ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి శరీరమును తన అడ్డుతెరతో ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి తండ్రి యొద్దకు చేరాడు. మనం పరిశుద్ధ స్థలం వరకు వచ్చి ఆగిపోయాం. ఇప్పుడు లోపలికి వెళ్ళాలా వెళ్ళద్దా అనేది మీ నిర్ణయం. ఇందులో పాస్టర్ గారి ప్రమేయం ఉండదు, సంఘ పెద్దల ప్రమేయం ఉండదు, తోటి విశ్వాసుల ప్రమేయం ఉండదు. అవునా కదా? ఎవడి నిర్ణయం వాడు. దేవుడే బలవంతం చేయట్లే. మనం ఎవరు? బెదిరించి ఎదిరించి భయపెట్టి వీటి వల్ల ఆత్మకార్యాలు జరగవు. వీటి వల్ల మాత్రం ఆత్మకార్యాలు జరగవు. లోపలికి వెళ్ళాలంటే క్రయం చెల్లించాలి. అబ్రహాం ఎలా చెల్లించాడు? కనుక ప్రభు నేను క్రయం, నువ్వు కూడా కూర్చొని నిర్ణయించుకో, ఫస్ట్ లెక్క చూసుకో. అబ్రహాంలో క్రయం చెల్లించడానికి సిద్ధమైన 3 రోజులు టైం ఇస్తాడు దేవుడు. నువ్వు కూడా తీసుకో. ఈ స్వచిత్తానికి చనిపోవడానికి, స్వచిత్తానికి స్వస్తి చెప్పడానికి నేను అనేది కాదు. పౌలు అన్నాడు గలతీ 2:20, ఇక జీవించువాడను నేను కాదు, నా యందు జీవించుచున్న ఆ యేసుక్రీస్తు ప్రభువే. ఈ శరీరాన్ని ప్రభుకు అప్పగించేసుకున్నాను. ఈ శరీరంలో ప్రభు జీవిస్తాడు. ఆ నిర్ణయానికి వస్తే అప్పుడు దేవుడు నీ కడుపులో నుండి జీవజలపు నదులను పాలు చేస్తాడు. లేకపోతే అప్పుడొక చుక్క, అప్పుడొక చుక్క, అప్పుడొక చుక్క. నీకే ఆ దాహం, ఆ ఒక్క చుక్క నీ నాలుగుపై పడితేనే నీకు దాహం తీరదు. ఇంకా దాహంతో ఉన్న వారికి ఎలా తీరుస్తావు నువ్వు? నాకు మానవ జన్మ ఇచ్చినందుకు నువ్వు కోరిన మేరకు నీ చిత్తము నా జీవితం నెరవేర్చబడాలి. ప్రభు నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దానికి నేను ఎంత క్రయమైనా చెల్లించడానికి సిద్ధం. నువ్వు చెప్పు. ప్రార్థన చేసుకుందాము. దయచేసి మోకరించండి.